ప్రపంచంలో ఎన్నో ప్రేమ కథలు విన్నాం, మరెన్నో ప్రేమ కథలు చదివాం. తరాలు మారినా యుగాలు మారినా ప్రేమతత్వం ఎప్పుడూ మారదు. వికసించే ప్రేమలు కొన్ని, వికటించే ప్రేమలు కొన్ని, పరిమళించే ప్రేమలు కొన్ని, పరిహసింపబడే ప్రేమలు కొన్ని. పేరు ఏదైనా రూపం ఏదైనా ప్రేమతత్వాలు రెండే. ఒకటి సంతోషం, రెండు విషాదం. ఈ 21వ శతాబ్దం తొలి రోజుల్లో ప్రేమ అనేది టైంపాస్ లాగా తయారైంది. మార్నింగ్ కాఫీ క్లబ్లో ఒకరు, మధ్యాహ్నం లంచ్ టైంలో ఇంకొకరు. ఇలా పూటకో మనిషిని గంటకో మార్పుని కోరుకునే ఈ అనాగరికపు రోజుల్లో ఒక్కడినే ప్రేమించి ఆ ఒక్కరికే మనసుని అర్పించిన ఒక అమ్మాయి చివరికి ఆ మనసిచ్చిన మనిషితో కడవరకు నడక కొనసాగించిందో లేదో చూద్దాం. ఇది శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఈ అమ్మాయి పేరు దివ్య. చిన్నప్పుడే తల్లిని కోల్పోయి తండ్రి పెంపకంలో పెరిగింది. తల్లి ప్రేమ లేకపోవడం వలన ఏమో మరొకరి ప్రేమకు దగ్గరైంది. దివ్యకు సూర్యోదయం అంటే చాలా ఇష్టం. అందుకే ఉదయించే సూర్యుడు లాంటి రవి ప్రేమలో పడింది. ఇది సూర్యోదయమా సూర్యాస్తమయమా తర్వాత చూద్దాం. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. కూర్చో దివ్య. అమ్మా దివ్య, ఈ విషయం నీకు చెప్పాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. పర్లేదు, చెప్పండి మేడం. అమ్మా దివ్య, వీటిని గురించి నీకో విషయం చెప్పాలి. అన్ని టెస్టులు చేసిన తర్వాత కన్ఫామ్ బ్లడ్ లుకేమియా ఫైనల్ స్టేజ్లో ఉందని నిర్ధారణ అయ్యింది. బ్రతకడానికి ఛాన్సే లేదు. బాధపడకమ్మా. డాక్టర్, ఏ స్మాల్ రిక్వెస్ట్. చెప్పమ్మా. ఈ విషయం ఎవరితో చెప్పకండి. ఓకేమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్స్ ఓకేమ్మా. అయ్యో పాప. హలో రవి, ఎక్కడున్నావు? ఒకసారి రాగలవా ప్లీజ్? అదే మనం రోజు కలుసుకునే పార్క్లో వస్తావుగా? ప్లీజ్ రవి, ప్లీజ్. ఇతని పేరు రవి. దివ్య లవ్ చేసింది ఇతన్నే. లవ్ లో ఇతను సిన్సియర్, కానీ లైఫ్ లోనే సీరియస్నెస్ లేదు. ఎక్కువగా ఫ్రెండ్స్ తోనే గడుపుతుంటాడు. ప్రస్తుతానికి ఇతని గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు. ఓ, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడో ఏమో. ఏంటి దివ్య లేటు? ఎంతసేపు అని ఎదురు చూడాలి? తప్పదు. నా కోసం ఈ జన్మే కాదు, వచ్చే జన్మలో కూడా ఎదురు చూడాలి. అయినా ఈ రాకుమారి దక్కాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాలి కదా. చెప్తా రాకుమారి గారు, ఇప్పుడు ఈ రాకుమారి కోసం ఏం చేయాలో చెప్పండి. ఓ ఫ్లవర్ ఇచ్చి ప్రసన్నం చేసుకోమంటాను. అయితే తీసుకో. ఇంకేం కావాలి? ఈ రాకుమారి గారికి ఒక ముద్ద. అబ్బా ఆశ. నమస్తే, రండి కూర్చోండి. మీరు రోజు కాలేజ్ అవగానే ఇంటికి వెళ్తున్నారా లేక సినిమాలు షికార్లంటూ తిరుగుతున్నారా? ఇంటికి వెళ్తున్నాం సార్. షటప్. ఎందుకు రమ్మన్నా తెలుసా? తెలుసు సార్. ఈ మధ్య మీ ఇద్దరి మీద కంప్లైంట్లు వచ్చాయి. మీ అందరి మీద కంప్లైంట్లు వచ్చాయి.
అది మాట్లాడదామని పిలిపించాను నేను. నా దాకా మ్యాటర్ వచ్చిందంటే మీ మీటర్ ఏ రేంజ్లో దిగుతుందో అర్థం చేసుకోండి. దివ్య, క్లాస్లో నువ్వే బ్రిలియంట్ స్టూడెంట్వి, అందులో నా ఫ్రెండ్ కూతురువి. ఇలా ఇండీసెంట్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. సార్ తనం చేసింది సార్. షటప్ అవర్ మౌత్. సార్ తన్నేమనొద్దు సార్. శబాష్. ఒక్క మాట కూడా వాడిని అనకుండా వెనకేసుకొస్తున్నావంటే వాడితో పీకల్లోది ప్రేమలో మునిపోయా నాకు అర్థమవుతుంది. ఈ విషయాలు మీ పేరెంట్స్తో మాట్లాడి ఆ తర్వాత మీ సంగతి చూస్తాను. చదువుకోవాల్సిన వయసులో ప్రేమిస్తే మిస్ అవుతావు, కానీ లైఫ్ మొత్తం మిస్ అవుతావు, అందరినీ మిస్ అవుతావు. అందుకే చెబుతున్నాను, చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి, ఆడుకోవాల్సిన వయసులో ఆడుకోవాలి. ఏదైనా చేయాల్సిన టైంలో చేస్తేనే అందరికీ మంచిది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎప్పుడు చేయకండి, బుద్ధిగా చదువుకోండి. మన కాలేజీ పూర్వం ఎందుకు డ్యామేజ్ చేస్తారని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. అల్లరి చేయండి, దానికి హద్దు ఉంది. ఆటలాడండి, దానికి హద్దు ఉంది, సమయం ఉంది. అలా అని చెప్పి ఏ చెట్టు దగ్గర పొట్టు దగ్గర కనిపించారో మీ పెద్దవాళ్ళతో మాట్లాడి తీసేసి పంపించేస్తా. జాగ్రత్త, వెళ్ళండి. ఏంటి దివ్య, ఏడుస్తున్నావా? లేటుగా వచ్చినందుకే. మరి నువ్వు లేట్ అయినప్పుడు మా పరిస్థితి? ఏమైందిరా? దివ్య, ఏమైందిరా? ఓ, ఇదన్నమాట సంగతి. నీతో కలిసి జీవితాంతం బతకాలనుకున్నాను దివ్య. కానీ ఇప్పుడు ఆ బ్రతుకు లేనప్పుడు నువ్వు నాకొద్దు, నీ ప్రేమ నాకొద్దు. గుడ్ బై దివ్య. రవి, ఆగు రవి. రవి, ఆగు రవి, ఆగు. రవి, ఎందుకు దివ్య ఎలా రమ్మంటుంది? ఏం జరుగుంటుంది? ఒకవేళ ఏంట్రా మామ, బుద్ధుడు నువ్వు కలిసి మాట్లాడుకుంటున్నారు, ఏంటి కథ? రేయ్, ఏంట్రా మరి చిన్నపిల్లలాగా ఎందుకు ఏడుస్తున్నావురా? ఏమైంది ఇప్పుడు? మరీ చిన్నపిల్లలా ఏడిపోయింట్రా. చాలా ఏమైంది అసలు? ఏమైందిరా? ప్రాబ్లం ఏంట్రా? అసలు ప్రాబ్లం ఏంటి చెప్పు. ఏంట్రా ప్రాబ్లం?
నేను బాధపడతానా? పర్వాలేదు చెప్పు. ఏంట్రో నన్నే జోక్ చేస్తున్నా? నేనెందుకు బాధపడతాను రా? పర్వాలేదు చెప్పు. చెప్పరా. నేను ఎందుకు దూరం అవుతాను రా? మీరు అందరూ ఉండగా. లేదురా మామ. అసలు ఏమైందిరా? మీరు అందరూ ఉండగా ఎందుకు దూరం అవుతాను? ఐఎమ్ రియల్లీ సారీ రా మామ. ఆ రోజు ఆ విషయం నా ఒక్కడికే తెలుసు అనుకున్నాను రా. కానీ అదే రోజు దివ్య కూడా హాస్పిటల్కి వచ్చింది. నాకు తెలిసి దివ్య చేతికి రిపోర్ట్స్ అందుంటాయని డౌట్ రా. కానీ నువ్వు బాధపడకురా. రాజు కూడా నాకు చెప్పినట్టే తనకు కూడా ఏమైనా చెప్పాడంట. నా గురించి తనకేం చెప్పడా? సరే చూద్దాం, ఏదైతే అది జరుగుద్ది. ఒరేయ్, ఆ స్వాతి మన బాండగాని వదిలేసి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుందంట తెలుసా? అవును, అయినా ఆ మ్యాటర్ ఇప్పుడు ఎందుకురా? ఏం లేదురా, మన ఫ్రెండ్స్లోనూ చాలా మంది ప్రేమించుకుంటున్నారు కదా. మరి వీళ్ళలో ఎంతమంది ప్రేమలో జీవితాంతం కలిసి ఉంటారని డౌట్ వచ్చి ఒరేయ్ అలా మాట్లాడుకురా, పక్కన వాళ్ళు ఉంటే చాలా బాధపడతారు. ఎందుకంత బాధపడుతున్నావు? రవి, మన ప్రేమ మాత్రం అలా కాదు కదా. చా, అలా ఎందుకు అనుకుంటున్నావు? అవేం మనసులో పెట్టుకోకు. మనది అలాంటి ప్రేమ కాదు. నువ్వు లేకపోతే నేను ఉండలేను, సరేనా? రైట్. ఒరేయ్, బుద్ధి ఉందరా నీకు? పక్కనే అమ్మాయిని పెట్టుకుని ఏం మాడుతున్నారు నువ్వు? అరే సరేనా మామ, నిన్ను పాయింట్ అవుట్ చేయాలని కాదురా. ఆ భాను స్వాతి గురించి మాట్లాడింది, అది నీ గురించి కాదురా. సారీరా మామ. ఏంట్రా సారీ? సారీరా. ఎప్పుడు తన కళ్ళలో కన్నీళ్ళు చూడదురా. లేరా అలాంటిది ఈ రోజు చూసారా తన కళ్ళలో కన్నీళ్ళు? ఇదంతా కేవలం నీ వల్లరా, నువ్వు మాట్లాడే మాట వల్లరా. రవి ఛీ, పోన్రా. రవి రవి ఆగరా. ఆగరా. రవి ఆగరా. నేను వెళ్ళి దివ్యకి సారీ చెప్తాను రా. ప్లీజ్ రా, నేను వచ్చి సారీ చెప్తాను రా. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. సరే, మీరు వచ్చి తనకు సారీ చెప్పండి. సారీ దివ్య, నన్ను క్షమించు. అయినా మీ ఇద్దరిని హట్ చేయడం నా ఉద్దేశం కాదురా. ప్లీజ్ రా, నువ్వన్నా చెప్పరా. సారీ దివ్య, అర్థం చేసుకో. వదిలేసే దివ్య, ఎంతైనా మన ఫ్రెండ్సే కదా, క్షమించేసే. సారీ దివ్య, క్షమించి దివ్య, మన వాళ్ళే కదా. Many happy returns of the day.
ఏమైంది దివ్య? ఒకే మర్చిపోయాను రా. నేను వచ్చాను కదా. నాకంటే ఇంకేం కావాలి? ఏదో రమ్మని చెప్పు. ఏమిచ్చారా? దివ్య, చివరికి ఈ విషయం నీకు కూడా తెలుసుకుందా? నేను ఎక్కువ రోజులు బతుకున్నాను. ఈ విషయం నీ దగ్గర దాయలేను కదా దివ్య. నేను బతుకున్నంతకాలం నీ కళ్ళలో ఆనందం చూద్దామని. నీతో జీవితాంతో హ్యాపీగా బతకాలనుకున్నాను దివ్య. మనం మ్యారేజ్ చేసుకుంటే మన లైఫ్ అలా ఉండాలి ఇలా ఉండాలని కలల కన్నాను దివ్య. నాశనం అయిపోయింది దివ్య, సర్వనాశనం అయిపోయింది దివ్య. లేదు దివ్య, నేను బతకను దివ్య. దేవుడు నన్ను మోసం చేశాడు దివ్య. దేవుడు నన్ను మోసం చేశాడు దివ్య. మనం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాం అనుకున్నాను దివ్య. దివ్య, దివ్య, నేను చచ్చిపోతున్నాను దివ్య. దివ్య, దివ్య, నాకు బతకాలనుంది దివ్య. దేవుడు నన్ను మోసం చేశాడు దివ్య. వచ్చే జన్మలో ఎలా కలిసి బతకాలనుంది దివ్య. పాపం చేశాను దివ్య, దేవుడు నాకు శిక్ష విధించాడు దివ్య. నాకు బతకాలనుంది దివ్య. నేనేం నేరం చేశాను దివ్య. దివ్య, దివ్య, ఆర్ యు ఓకే? ఏమైందిరా? ఓకే, దివ్య, ఇప్పుడు ఈ రోగం నీ నుండి నన్ను వేరు చేస్తుంది. నీ ప్రేమ నుండి నన్ను దూరం చేస్తుంది. ఇక నా వల్ల కావట్లేదు దివ్య. నువ్వు నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి. కానీ ఏం చేయను దివ్య. ఆ దేవుడు కనిపిస్తే అడగనుంది దివ్య, నీతో జీవితాన్ని పంచుకోవాలని.
నేనేం చేయను దివ్య. ఆ దేవుడికి కనపడితే కాళ్ళు పట్టుకుని బతిమాలనుంది దివ్య. ఒక్కసారైనా దేవుడికి కనపడితే నా ఆయుష్ని పెంచమని అడుగుతాను దివ్య. నా వల్ల కావట్లేదు దివ్య. నన్ను క్షమించి దివ్య. నేను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా. నన్ను క్షమించి దివ్య. రవి ఇట్రా. దివ్య దివ్య ఏమైందిరా? దివ్య దివ్య ఏమైందిరా? దివ్య ఏమైంది చెప్పరా? ఏమైందిరా? ఏమైందిరా? అరే నాతో మాట్లాడు దివ్య. ఏమైంది చెప్పరా? దివ్య 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 ఏమైందిరా? దివ్య దివ్య ఏమైందిరా? దివ్య ఏమైంది చెప్పరా? దివ్య 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 ఏంట్రా? దివ్య 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 ఏంటిది? ఏంట్రా? దివ్య గట్టండి దివ్య ఏంట్రా? ఏంటంతా దివ్య ఏమైందిరా? దివ్య 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 ఏరా నన్ను వదిలేసి వెళ్ళిపోదామనుకున్నావా? దివ్య లేకపోతే నేను ఎలా బ్రతకగలనురా? లేకుండా నేను ఎలా ఊహించుకోగలనురా? నీతోడే నేను ప్రేమించిన రోజే నేను నీదన్నయ్యారా. రవి నువ్వు కలకాలం తోడుగా ఉంటావని ఎన్నో ఎన్నో కలకనరా. నువ్వు లేకపోతే ఈ జీవితం ఎందుకురా? రవి నన్ను వదిలి వెళ్ళవుగా. రవి రవి నన్ను వదిలి వెళ్ళవుగా. నీకు తోడుగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలా? ఏ రోజైతే మన మనసులు కలిసాయో ఆ రోజే నేను నీదాన్ని అయిపోయాను రా. నన్ను వదిలి ఎక్కడికి పోతావురా? ఎక్కడికి పోగలవు? రవి హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ భర్త భార్యలైనా కలకాలం జీవించాలని కోరుకుంటారు. ఒకవేళ చనిపోవాల్సి వస్తే భర్త కన్నా ముందు భార్య చచ్చిపోవాలి. ఎందుకంటే పుణ్య స్త్రీగా చనిపోవాలి. అందుకైనా ఒక కోరుకుంటుందిరా. రవి మన మనసులు కలిసాయి. కలకాలం బ్రతికున్నానుకున్నా. ఎన్నో కలుకున్నా. ఆశలు నిరాశలైపోయాయి. నువ్వు నీ జీవితం ఊహించుకోలేను రా. రవి కావాలి. నువ్వు కావాలి రవి. కావాలి రవి.
రవి నాకు కావాలి రవి నాతోని. రవి ఏమైంది రవి? రవి ఏమైంది రవి? అయిపోయింది దివ్య, అయిపోయింది దివ్య, నాశనం అయిపోయింది దివ్య. ఆ దేవుడు మనకు అన్యాయం చేశాడు దివ్య. ఒక్కసారి నిన్ను హత్తుకోవాలనుంది దివ్య. రవి 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 దివ్య, 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 రేయ్, లేకరా? ఏమైందిరా? రేయ్, దివ్య, ఏమైందిరా? దివ్య, చెప్పరా? దివ్య, 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 రే, దివ్య, ఏమైందిరా? దివ్య, 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 నేను నీతో వస్తాను దివ్య, తోడుగా ఉంటాను దివ్య. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. రే రవి, పట్టపగలే కౌగిలింతలేట్రా? రవి లేరా? రవి లేరా? రవి రవి రవి, 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 మన రవి చనిపోయారా? మనకి రవి లేరా? దివ్య, రవి, 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 ముఖ్యమంత్రి రక్తం రా. ప్రేమకు సరైన నిర్వచనం త్యాగం. నిస్వార్థమైన ప్రేమకు నిండి నూరేళ్ల జీవితం అవసరం లేదు, 2 క్షణాలైనా చాలు. రవి, మన రవి చనిపోయారా? మనకి రవి లేరా? దివ్య, రవి, 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 రవి. రవి, రవి, చచ్చిపోయావా రవి? రవి, లే రవి, రవి, దివ్య, దివ్య, రవి. ఇలా క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని కన్నవారికి కరగని కల్లా ఉంటూ తమను తాము మోసం చేసుకుంటూ తన తోటి వాళ్ళను కూడా మోసం చేస్తూ తక్షణమే ఈ లోకాన్ని దాటి వెళ్లకుండా మనవారి కోసం ఒక్క క్షణం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే మీ జీవితాలు మొగ్గదశలోనే రాలిపోకుండా మొక్కలా ఉంటాయి. వీళ్ళ పెద్దలు చెప్పినట్లు కౌన్సిలింగ్ కేంద్రాలు పెట్టి ప్రేమికులను సరైన దారిలో పెట్టే విధంగా గవర్నమెంటే లవ్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ ప్రేమికులు మరణించలేదు, మరణాన్ని జయించారు. చావు శరీరానికి తప్ప హృదయాలకు కాదు. హృదయంలో ప్రేమ ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. ఈ అమర ప్రేమికులు మళ్లీ పుడతారని, కలిసి కలకాలం జీవించి ఆనందపడతారని ఆశిస్తూ ప్రేమకు అంకితమైన హృదయాలన్నింటికీ మా ఈ టెలిఫిల్మ్
అంకితం.